హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది. 105 రోజుల పాటు బిగ్ బాస్ సీజన్ 8 నిర్విరామంగా జరిగింది. ఈ 105 రోజుల్లో ఎన్నో ట్విస్టులు, మరెన్నో హంగులతో బిగ్ బాస్ 8వ సీజన్ ఆకట్టుకుంది. 15 మంది కంటెస్ట్లతో ప్రారంభమైన ఈ షో ఆ తర్వాత 9 మంది పాత కంటెస్టెంట్స్ తో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి రప్పించి ఈ షోని మరింత రక్తి కట్టించారు. ఇక ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది. సీజన్ చివరి దశకు చేరుకునేసరికి టాప్ 5 లో అవినాష్, గౌతమ్ కృష్ణ, నబీల్, నిఖిల్, ప్రేరణ నిలిచారు. వీరిలో నిఖిల్, గౌతమ్ కృష్ణలు ఫైనల్ కు చేరారు. చివరకు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిఖిల్ నిలిచారు. షో మొదటి నుండి కూడా తన గేమ్ తో అదరగొట్టిన నిఖిల్ విజేతగా నిలిచాడు. అయితే విన్నర్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓటింగ్ శాతంలో నిఖిల్ కంటే గౌతమ్ కృష్ణనే ముందు వరుసలో ఉన్నారని తెలుస్తోంది. ఒకానొక దశలో గౌతమ్ కృష్ణనే విన్నర్ అనే ప్రచారం కూడా జరిగింది. కానీ చివరికి నిఖిల్ బిగ్ బాస్ యాజమాన్యం విన్నర్ గా ప్రకటించారు. సీజన్ తొలి నుండి కూడా నిఖిల్ విన్నర్ అవుతారని భావించారు. కానీ గౌతమ్ ఎంట్రీ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. నిఖిల్ కు గౌతమ్ కృష్ణకు గట్టి పోటీనిచ్చాడు. దీంతో అతను టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. ఓటింగ్ లో కూడా అతనే ముందున్నాడని తెలుస్తుంది. కానీ మా టీవీలో సీరియల్స్ తో పాటు పలు కార్యక్రమాల్లో నిఖిల్ ఉండడంతోనే అతన్ని విన్నర్ గా ప్రకటించారని సమాచారం. గౌతమ్ అభిమానులు ప్రధానంగా దీని గురించి ప్రస్తావిస్తున్నారు. ఓటింగ్ శాతాన్ని బయట పెట్టాలని గౌతమ్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్లకు నచ్చిన వాళ్ళకు టైటిల్ ఇచ్చే లెక్క అయితే అసలు ఓటింగ్ పెట్టడం ఎందుకని గౌతమ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గౌతమ్ కృష్ణ రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిఖిల్ విన్నర్ కావడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నిఖిల్ బిగ్ బాస్ ట్రోఫీతో పాటు 55 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ కూడా అందుకున్నారు.